హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డైలీ హోమ్ పూజ. ఇంక నేనైతే ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయితే చేసుకొని, పొద్దున అయితే చేసేసాను గదా! ఇంక సాయంత్రం గూడా సంధ్యా దీపం అయితే పెట్టేసి, పొద్దున బాబా గుడికి వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా నేనైతే ఏమీ తినలేదండి. సాయంత్రం వెళ్దామని చెప్పి, నేనైతే ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. ఇంకా బాబా గుడి సాయంత్రం చాలా బావుంటుంది. లైటింగ్స్‌తో గురు పౌర్ణమి గదా! చాలా బావుంటుంది. వీడియో తీసుకోవడానికి కూడా అని నేనైతే సాయంత్రం వెళ్దామని ఇంకా అనుకోని మేమైతే వెళ్ళాము. ఇంకా మా అక్క, నేనైతే వెళ్ళాము. ఇంకొక అమ్మాయి మేము ముగ్గురం కదా ఫ్రెండ్సు. ఇంకొక అమ్మాయి మధ్యాహ్నం అయితే వెళ్ళింది. నాకు కాల్ చేసిందంట. నేను ఎత్తలేదండి. పడుకున్నాను. ఇంక అందుకని ఎత్తకపోయేసరికి వాళ్ళైతే వెళ్ళిపోయారు. మా ఇంటి దగ్గర వాళ్ళందరూ. ఇంకా మేమిద్దరం అయితే బండి మీద అయితే వెళ్ళిపోయాము సాయంత్రం. అసలకి 2 కళ్ళైతే సరిపోలేదండి. సాయిబాబా గుడి చూస్తుంటే ఏ గుడికెళ్ళినా మనం ఏమున్నా అన్నీ మర్చిపోతాము. అంత ప్రశాంతంగా ఉంటుంది. మా ఇళ్ళ దగ్గర గుళ్ళు ఏ గుడైనా గానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది మేమెళ్ళే టెంపుల్సు. ఇంకా బాబా గుడికి కూడా అయితే వెళ్ళాము. వెళ్ళి చాలా బావుంది. ఇదైతే ఉయ్యాలండి బాబాది. అసలకి అలంకరణ అయితే ఎంత బాగా చేశారో, బాబా మన షిరిడీలో ఎలా ఉన్నారో అలాగే ఉంటారండి ఇక్కడ కూడా. ఇది ఎక్కడో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే స్వామివారికి గుగ్గిళ్ళైతే ఇష్టమని చెప్పి ప్రసాదంగా స్వామివారికి కూడా తీసుకొని వెళ్ళాను. ఇదైతే భరద్వాజ సమాధి అండి. చాలా బావుంటుంది ఇక్కడ. ప్రశాంతంగా కూర్చొని పారాయణ చేసే వాళ్ళందరూ ఉంటారు. ఇంకా ఇక్కడైతే ఏమి పడ్డ గుడిని ఎంత నీట్‌గా ఉంచారంటండి, సేవకొచ్చే వాళ్ళు కూడా చాలా బాగా నీట్‌గా ఉంచుతారు. ఏమన్నా చిన్న పూలు ఎక్కడంటే అక్కడ డస్ట్ ఉన్నా గానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటారు. మనం ఎప్పుడైనా, ఎక్కడైనా కానీ, మనం ఇంట్లో చేసే పనైనా, మనం ఎక్కడికెళ్ళినా మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకింక రెండోసారి ఆ పని మనకి ఉండదు. ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే మనం ఇల్లు కళకళలాడుతుంది. మనం వెళ్ళే పరిసరాలు గూడా కళకళలాడుతుంటాయి. మనం బయటికి వెళ్ళినప్పుడు ఏముందిలే మన ఇల్లు కాదు గదా! ఎక్కడంటే అక్కడ వేసేద్దాము అని అనుకోకండి ఎవ్వరైనా కానీ. మనం ఎప్పుడైనా ఏమన్నా తిన్నా, ప్రసాదం తిన్నా, ఏది చేసినా కానీ అది డస్ట్‌బిన్ వెతుక్కోవాలి. ఎక్కడ పడేయాలో అక్కడే వేసుకోవాలండి. ఎక్కడంటే అక్కడ వేసామంటే మన ఇల్లు శుద్ధి చేసుకొని మనం గుడికెళ్ళి అక్కడ ఏసినా అది పుణ్యం అయితే దక్కదు. మనం ఇల్లు ఎలా ఉంచుకుంటామో కళకళలాడుతూ మనం వెళ్ళే పరిసరాలు గూడా అలాగే నీట్‌గా ఉంచుకోవాలి. మనం ఏదన్నా డస్ట్ కింద పడిందంటే మనం చూసాము అంటే అదైతే మనకి అవకాశం ఉంటే అది తీసి డస్ట్‌బిన్‌లో వేయాలి. ఆ పనైతే నేర్చుకోండి. ముఖ్యంగా ఇంకైతే నేను దర్శనం చాలా బాగా జరిగింది. సాయంత్రం వెళ్ళాం కదా! చాలా ప్రశాంతంగా జరిగింది. ఇంకా పైనైతే అమ్మవారైతే ఉంటారు. రాజరాజేశ్వరి అమ్మవారు అక్కడైతే పారాయణ చేస్తూ ఉంటారు. ముత్తైదువులందరూ. ఇంకా అక్కడైతే దర్శనం చేసుకొని ఇదైతే దుని అండి. దుని ఉంటది పైన. కిందుంటది. కింద నుంచి పైకి కనెక్షన్ ఉంది. అక్కడైతే నేనైతే చిన్న క్లిప్ తీశాను. ఇక్కడ తులసి మాత కూడా ఉంటుంది. ఇంక ఇదైతే పైన గుడండి. రాజరాజేశ్వరం గుడి చాలా బావుంటుంది. అమ్మవారు చాలా కళకళలాడుతూ నిండుగా ఉంటారు. ఇంకా మన బాబా గుడి ప్రతి బాబా గుడిలో ఉండేది ప్రతి బాబా గుడిలో దుని అయితే ఉంటుందండి కంపల్సరీగా. ఎందుకంటే మన సాయిబాబా పాపాలన్నీ దునిలో వేసేస్తారంట. వేసేసి మంటలో కలిసిపోయేటట్టు చేస్తారంట. అందుకని చాలా ఫేమస్ బాబా గుడిలో మనకి ముఖ్యంగా దుని ఉంటుంది. మనం తీసుకెళ్ళిన టెంకాయల్ని, పీచు టెంకాయల్ని అలా దునిలో వేసి, మనం చేసే పాపాలన్నీ తొలగించాలని చెప్పి ఆ దునిలో వేస్తే చాలా పోతుందంటండి. చాలా మంచిది. ఇంకా మేమెళ్ళే టయానికి మా ఒంగోలులో ఫేమస్ అయిన సిద్ధా రాఘవరావు అని పార్టీ తరపున ఆయన వచ్చారు. ఇంకా ఆయన వచ్చేసరికి హారతయితే పట్టేశారు స్వామివారు. మేమైతే ఆ సమయంలో ఉన్నాం. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఇంకా దుని చుట్టూరు మనం 5, 9, 11 అలా ఎన్నున్న 3
ఇంకా ఎన్ని చుట్లయితే తిరిగితే అంత మంచిది. ఇంక చుట్లు తిరిగి స్వామివారిని బొట్టయితే పెట్టుకుంటున్నాము. దునిలో మనం మండుతున్న పాపాలన్నీ తొలగించేసి శుద్ధిని చేస్తారంట సాయిబాబా. ఆహ్, ఆ దునిలో ఉన్న పౌడర్‌ని మన స్వామివారికి బొట్టుగా అయితే స్వీకరిస్తారు. నేనైతే బొట్టు పెట్టుకొని నోట్లో అయితే వేసేసుకున్నా. మొత్తం మన పాపాలన్నీ కడిగేసినట్టు చేస్తారు. కడిగేసి అది బొట్టుగా స్వీకరిస్తాం కాబట్టి, మనం నోట్లో వేసుకున్న చాలా మంచిది. ఏమన్నున్నా మొత్తం పోతాయండి. మా అమ్మ వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్కువ వెళ్తూ ఉంటారు బాబా గుడికి. ఇంక వెళ్ళినప్పుడు విభూది తెస్తారు. మా పిల్లలైతే చాలా ఇష్టపడతారు. విభూది రోజు స్కూల్‌కెళ్ళేటప్పుడు నోట్లో వేసుకుంటారు కొంచెం. వాళ్ళే వేసుకొనైతే వెళ్తారండి. చాలా మంచిది. మనకేమన్నున్నా పోతాయి. ఈ పొగుంది చూసారా? ఆ పొగ ఎంత దూరం ఎళ్తే అంత అంత మంచిదంటండి. ఏమీ లేకుండా ఆ ఏరియా చాలా బావుంటుందంట. అంత చల్లగా చూస్తారు సాయిబాబా. ఇంక మేమైతే దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిక్చర్ బండయితే 21 సంవత్సరాలంటండి ఈ అంకులు. బాబా గుడికి కొంచెం ముందుకొస్తే ఆ ఏరియాలో ఉంటారు. చాలా ఫేమస్ అంట. ఇంక 50 రూపీస్ తీసుకున్నారు. కానీ మేము అంతెందుకో అనుకున్నాం కానీ వేస్ట్ అయితే అవ్వలేదండి. చాలా బాగుంది మిక్చరి. దానిలో నెయ్యి వేశారు. నెయ్యి కూడా చెక్క మిక్చరంటారు దీన్ని. నెయ్యి అయితే చాలా వేశారండి. అంత బాగా చేశారు మిక్చరైతే. ఇంకా పైన మొత్తం వేసిన తర్వాత గూడా పైన గూడా నెయ్యి వేసి చాలా చేశారు. నేనైతే నెయ్యి తిననని చెప్పి, "అంకుల్ నాకేం వేయమాకండి. ఇంకా మా అక్కకేయండి" అని చెప్పాను. ఇంక మేమిద్దరం అయితే టెంపుల్‌కైతే వెళ్ళిపోయామండి. బండి మీద వెళ్ళేసి దర్శనం అయి చేసుకొని ఇలా అయితే తింటున్నాం. మేమెక్కువ బయటికి వెళ్ళం కదా! వెళ్ళినప్పుడు హౌస్ వైఫ్‌లు ఇంకా బయటికెళ్ళరు కదండీ! ఇంక మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో స్నాక్స్ అయితే తింటాము. తినేసి థమ్సప్ అయితే తాగుతున్నాను. ఇంక మేమిద్దరం థమ్సప్ తాగేసి, ఇంకా మా మామయ్య వాళ్ళ పాప మొన్న డెలివరీ అయింది. శ్రీమంతం వీడియో పెట్టాం కదండీ! ఆ అక్కయితే పాప పుట్టింది. ఇంకైతే నేను పద్మాలయాల బేకరీలో తీసుకొని వచ్చేసాను.